తాజా కరివేపాకు పరిమళం, ఆయిల్ లేదా నెయ్యిలో వేయించిన తాలింపు, ఘుమఘుమలు, ప్రతి ముద్దలో సువాసన, ప్రతి రుచిలో మన సంప్రదాయం. ప్రతి క్షణం తృప్తిని పంచే ఈ రైస్ లంచ్ బాక్స్కైనా, పండుగ భోజనానికైనా మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆస్వాదించడానికి బాగుంటుంది. రైస్ని ముందుగానే మనం వండుకొని ఇలా ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి. ఇద్దరికి సరిపోయేంత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 2 లవంగం మొగ్గలు, 1 ఇలాచి చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా తీసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని వీడియోలో చూపించినవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. మనం ఇందులో పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరినైనా తీసుకొని 1 కప్పు కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మరింత రుచిని పెంచడానికి 1/2 అంగుళం అల్లాన్ని కూడా వేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే గుప్పెడు పల్లీలు, గుప్పెడు జీడిపప్పులు తీసుకోండి. మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి. క్రిస్పీగా మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చే వరకు ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం కుదిరితే ఇంగువని కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ అయితే ఇద్దరికి సరిపోతుంది. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలాని, అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు అచ్చం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఇలా కొంచెం ఆయిల్తో అయినా సరే, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇలా రైస్ని మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఆ కరివేపాకు, కొబ్బరి ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు కొబ్బరి రైస్ ప్రతి ముద్దలో ఘుమఘుమల రుచిని, మన సంప్రదాయాన్ని ఆకట్టుకునేలా ఈ కరివేపాకు రైస్ రెసిపీని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం. ఈ కరివేపాకు రైస్ మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.